This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is today you watching V-Deriki YouTube channel, guys. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏం లేదు, కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీ యొక్క ఫేవరెట్ మూవీ నేమ్ ఏంటి కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, లేకపోతే ఒక రీసెంట్గా మీకు నచ్చిన మూవీ పేరు ఏంటో కింద కామెంట్ అయితే చేసేయండి. లైక్ చేయండి, ఒక పట్ల వీడియోని ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఈరోజు ఒక పర్మనెంట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది మనకి క్యూబ్ సినిమాస్ నుంచి. ఓకే, క్యూబ్ సినిమా తెలుసే కదా, సో చాలా వరకు ప్రొజెక్షన్ అంతా కూడా క్యూబ్ సినిమాస్ వాళ్ళు చేస్తుంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక పర్మనెంట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. మనకి మూవీస్కి మీరు సబ్ టైటిల్స్ అయితే రాయాల్సి వస్తుంది. మూవీస్ అవ్వచ్చు, ఓటీటీ కంటెంట్ ఉంటుంది కదా, ఆ ఓటీటీ కంటెంట్స్కి ఆ యొక్క తెలుగులోనే మనం అయితే సబ్ టైటిల్స్ అయితే రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సబ్ టైటిల్ రైటర్స్ గురించి వీళ్ళైతే చూస్తున్నారు అనమాట. సో తెలుగు లాంగ్వేజ్, అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ పర్వాలేదు, సో తెలుగు మీద మంచి పట్టున్న వాళ్ళ గురించి వీళ్ళైతే చూస్తున్నారు, అంతకు మించి అనేది. ఓకే, సో అప్లికేషన్ ప్రాసెస్ అంటే మీరు అప్లై చేసే విధానం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అంతే తప్పించి సో కంగారుగా వీడియో డిస్క్రిప్షన్కి వెళ్ళిపోయి సో మీరు అప్లై లింక్ క్లిక్ చేసేసి పని అవ్వట్లేదు అనేసి మాత్రం కామెంట్ చేయొద్దు గైస్. ఓకే రైట్, సో మీ యొక్క ఫేవరెట్ మూవీ నేమ్ కామెంట్ చేశారా? ఎస్, వెరీ గుడ్. సో ఇప్పుడు క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం, చూడండి ఒకసారి. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్లో ఇచ్చిన అప్లై లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యొక్క పేజ్లోకి అయితే వస్తుంది అనమాట. ఇది ఫౌండిట్ యొక్క అఫీషియల్ పేజ్. సో ఫౌండిట్ తెలుసు కదా మనకి, ఎలాగా naukri.com మనకి ఎలా అయితే ఉంటుందో ఫౌండిట్ కూడా అలాగే. సో ఫౌండిట్లో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ రిజిస్టర్ మీకు ఇచ్చేసి ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్లోని ఒక ఫుల్ 100% అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. మల్టిపుల్ జాబ్స్ మనకైతే అవైలబుల్గా ఉంటాయి. సో అందులో మనకి ఫ్రెషర్స్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, బ్యాంకింగ్ జాబ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి బూమ్రా ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. సో మీరు సింపుల్ సర్చ్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడు క్యూబ్ సినిమాస్లో మనకి ఇక్కడ చూడు సబ్ టైటిల్ రైటర్స్ తెలుగు ఇంగ్లీష్ ఉంది కదా, అది మీరైతే టైప్ చేయండి. ఈ యొక్క వర్డ్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్లో కొట్టేసి ఇక్కడ లొకేషన్లో హైదరాబాద్ అని సెలెక్ట్ చేయండి. అంతకుమించి చేయండి, సింపుల్గా సర్చ్ మీకు ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేదే మనకి ఇది మాట. ఓకే, సబ్ టైటిల్ రైటర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ నైట్ షిఫ్ట్ అనేసి. ఓకే, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకుని ప్రాపర్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం, చూడండి ఒకసారి. ఓకే, సో క్యూబ్ సినిమా వాళ్ళు ఏం చేశారంటే సబ్ టైటిల్ రైటర్స్ గురించి వీళ్ళైతే చూస్తున్నారు అనమాట, తెలుగు ఆర్ ఇంగ్లీష్ అనేసి నైట్ షిఫ్ట్ అనమాట. ఓకే, సో చూద్దాం. వీఆర్ సీకింగ్ స్కిల్డ్ కాపీ ఎడిటర్ ఆర్ జాయిన్ అవర్ సబ్ టైటిల్స్ టీమ్. సో సబ్ టైటిల్ టీమ్స్లో జాయినింగ్ చేసుకోవడం. సో ఈ స్కిల్డ్ ఎడిటర్ గురించి వీళ్ళైతే చూస్తున్నారట. సో ద ఐడియల్ క్యాండిడేట్స్ విల్ బి రెస్పాన్స్ ఫర్ క్రియేటింగ్, ఎడిటింగ్ సబ్ టైటిల్స్. సబ్ టైటిల్స్ మీరు క్రియేట్ చేస్తారు, ఎడిట్ చేస్తారు. సో ఆ మూవీస్కి సంబంధించి మాట. సో మేజర్గా మనకి చూడండి ఒకసారి, ఈ యొక్క ఇది మూవీస్కి ఓటీటీ కంటెంట్కి మీరైతే వర్క్ చేస్తారు. నైట్ షిఫ్ట్ 10 PM నుంచి 6 AM వరకు ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ ఇది. హైదరాబాద్ క్యూబ్ సినిమాస్లోకి వెళ్ళి మీరైతే వర్క్ చేస్తారన్నమాట. మంచి అప్డేట్ తప్పకుండా ట్రై చేయండి. మూవీస్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో తెలుగు లాంగ్వేజ్ బెటర్గా వచ్చిన వాళ్ళు అందరూ కూడా తిరిగి అయితే ట్రై చేయొచ్చు. ఓకే, మ్యాండేటరీ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్. సో మీకు చదవడము, రాయడం అయితే తెలుగులో అయితే రాయాలి, తెలుగులో అయితే రావాలన్నమాట. గమనించండి. ఫెమిలియర్ విత్ ఎడిషనల్ లాంగ్వేజ్, మీకు కనుక హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ కనుక ఏమైనా వస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది బట్ మ్యాండేటరీ కాదు. సో గైస్, వేరే లాంగ్వేజ్ మీద కూడా మనకి మూవీస్ ఉంటాయి కదా, వాటిలో కూడా మీరు రాసే ఛాన్స్ అయితే దొరుకుతుంది మీకు. ఓకే, స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గ్రామర్, స్పెల్లింగ్, పంక్చువేషన్స్ తెలిసి ఉండాలి. ఓకే, ఫెమిలియర్ విత్ ఇంగ్లీష్ స్టైల్ గైడ్ లైన్స్ కూడా మీకు తెలిసి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నాడు. ఇవి కీ క్వాలిఫికేషన్స్. సో మీరు మేజర్గా మనకి ఆ యొక్క ఓటీటీ ఆర్ మూవీ కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్కి మీరైతే సబ్ టైటిల్స్ మీరు యాక్యురేట్గా మీరైతే రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ ఉన్న వాటిని కూడా ఎడిట్ చేయాల్సి వస్తుంది, మీరు చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే, దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ బ్రహ్మాండంగా అయితే ట్రై చేయొచ్చు, ప్రొవైడెడ్ తెలుగు మీద మంచి పట్టున్న వాళ్ళంతా కూడా ట్రై చేయండి. సో గమనించండి, ఇది ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేస్తారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫాస్ట్గా అప్లై చేయాలంటే ఫస్ట్ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫౌండిట్లోని. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద అయితే అకౌంట్ క్రియేట్ చేసుకుని చక్కగా అయితే అప్లై మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి అప్డేట్ కేసు ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. చాలా మంది డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ కావాలని కామెంట్ చేస్తున్నారు కదా, సో అందుకే ఈ యొక్క పర్టికులర్ వీడియో అయితే తీసుకొచ్చాం. సో తప్పకుండా అయితే మా యొక్క ఎఫర్ట్స్ మీరు అయితే సపోర్ట్ చేయాలి మీరు. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి అయితే షేర్ చేసేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.